In Kondaredipalli of Nagar Karnool district, the native village of Chief Minister Revant Reddy, the Sarpanch post was filled anonymously. Reports indicated that Malle Pakula Venkadya, once associated with the Maoists and later serving as a home guard, was chosen with the collective support of villagers. It was explained that the seat was reserved for the scheduled caste category, and Venkadaya, known to be close to the Chief Minister's family, resigned from his home guard job to file nomination. With the consensus among the residents, he was elected without contest. Sources added that all 10 wards in the village also saw single nominations, resulting in unanimous elections. Venkadaya had surrendered in 2001 and joined mainstream life before serving at the Kalvakurti police station. నా మీద నమ్మకం ఉంచి నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకున్నందుకు మా సీఎం సార్కు, మా కేవీ రెడ్డి సార్కు ఎల్లవేళలా గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మా గ్రామాభివృద్ధికి తోడ్పడతానని నేను ఫస్ట్ మా సార్తో కేవీఎం సార్తో జల సాధన సమితి అని పెట్టి కృష్ణా జలాల కోసం కాలువనీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎల్లూరుకి వెళ్ళి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందా, దానికోసము సారు 10-15 రోజులు నిరాహార దీక్ష చేసిండు. ఆ టైంలో జనాల ప్రతి ఒక్క విలేజ్కి పోయి ప్రతి ఒక్క పౌరునిగా గ్రామస్తులను కలిసి కదిలించి పోరాటాలు ఉధృతంగా చేసినాము, ధర్నాలు చేసినాము, రాస్తారోకలు చేసినాము. దానివల్లనే ఈరోజు ఈ జలాలు కృష్ణా జలాలు మన ఏరియాకు వచ్చినాయి. సారు ప్రజల సహకారంతో సారు ఆధ్వర్యంలో చేసినాం. తర్వాత నన్ను సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా కేవీ రెడ్డి సార్కు, మా సీఎం సార్కు కృతజ్ఞతలు. నా మీద నమ్మకం ఉంచి నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకున్నందుకు మా సీఎం సార్కు, మా కేవీ రెడ్డి సార్కు ఎల్లవేళలా గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మా గ్రామాభివృద్ధికి తోడ్పడతానని నేను ఫస్ట్ మా సార్తో కేవీఎం సార్తో జల సాధన సమితి అని పెట్టి కృష్ణా జలాల కోసం కాలువనీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎల్లూరుకి వెళ్ళి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందా, దానికోసము సారు 10-15